ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలిదిండిలోని అల్లూరి సీతారామరాజు కాలేజీలో హెలికాప్టర్లో ల్యాండ్ అవుతారని ఎమ్మెల్యే తెలిపారు. అక్కడి నుంచి ఎంఆర్ఓ కార్యాలయానికి చేరుకుని ఎక్స్ మిలిటరీ కుటుంబాలకు సంబంధించిన జాయింట్ పట్టాల సంబంధించి రైతులతో మాట్లాడతారని ఉన్నారు. అనంతరం ప్రజావేదిక వద్ద జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రసంగించి లబ్ధిదారులకు పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేస్తారని తెలిపారు. కార్యక్రమం అనంతరం భోజనాలు ఉంటాయని, ఆ తర్వాత పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ వెల్లడించారు. మన కాలేజీ అల్లూరి సీతారామరాజు కాలేజీలో ల్యాండ్ అవుతారు. వచ్చి నుంచి ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి ఈ జాయింట్ పట్టాలన్నీ చేసి అక్కడి నుంచి వచ్చి ప్రజావేదికకి వచ్చి మాట్లాడి తర్వాత భోజనాలు అయిన తర్వాత ఇక్కడ కార్యకర్తల మీటింగ్ ఉంటుంది. తప్పకుండా చాలా సంతోషం, అందరినీ పాల్గొవాలని కోరుతున్నాం. ఇక ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. సమావేశానికి వచ్చే ప్రజలు తమ వాహనాలను అధికారులు సూచించిన పార్కింగ్ ప్రదేశాల్లోనే నిలుపువేయాలని సూచించారు. వాహనాలను నిర్ణీత పార్కింగ్ ప్రాంతాల్లోనే పార్కింగ్ చేయడం వల్ల ట్రాఫిక్కు ఎలాంటి అంతరాయం ఉండదని, వాహనాలు కూడా సురక్షితంగా ఉంటాయని ఎస్పీ తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. గౌరవ ముఖ్యమంత్రి గారి పర్యటన మన కలిదిండి గ్రామంలో జరుగుతుంది. ఆ కార్యక్రమానికి పోలీసు పటిష్ట బందోబస్తుని ఏర్పాటు చేస్తున్నారు. ప్రజలందరికీ కూడా ఎవరైతే ప్రోగ్రాంకి రావాలనుకున్న ప్రజలకి వాళ్ళకి అనుకూలంగా పార్కింగ్ ప్లేస్లన్నింటినీ ఎంపిక చేయడం జరిగింది. వాళ్ళకి సభకు దగ్గరలో పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేసి వాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు ఏ ఊరి నుంచి వస్తున్నారో ఆ ఊరి వైపుగా పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి సభాస్థలికి దగ్గరగా నడుచుకుంటూ వెళ్ళేటట్లు అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. వాళ్ళు ఎలాంటి ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్ ప్రాబ్లం లేకుండా ఆ ట్రాఫిక్ కాంపోనెంట్ని ప్రత్యేకంగా పర్యవేక్షించడం జరిగింది. ప్రజలు కూడా పోలీస్ తరఫు నుంచి విజ్ఞప్తి ఏమంటే మీరు కలిసి రండి, తక్కువ వెహికల్స్ యూజ్ చేసుకొని మీరు కూడా పొదుపు పాటించవచ్చు. మీకు ఏదైతే కేటాయించబడిన పార్కింగ్ ప్లేస్ ఏముందో అది లోకల్ ఎస్హెచ్ఓ గారు తర్వాత తెలియజేస్తాను మీకు పార్కింగ్ ప్లేస్ రెడీ ఉందని. దానికి సంబంధించిన సూచనలు కూడా రోడ్డు మీద ఏర్పాటు చేయడం జరుగుతుంది. అవి చూసుకుంటూ మీకు కేటాయించిన పార్కింగ్ ప్లేస్లో మీరు మీ వెహికల్ని జాగ్రత్తగా పెట్టుకొని మీరు పార్కింగ్ చేసుకుంటే మీ వెహికల్కి కూడా రక్షణ ఉంటుంది. రోడ్డు మీద ఎట్లాంటి వెహికల్స్ పార్కింగ్ చేయకూడదని కోరుకుంటున్నాను. రోడ్డు మీద వెహికల్స్ పార్కింగ్ చేస్తే రెండు ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి, నడిచి వచ్చే వాళ్ళకి వేరే వ్యక్తులకి మనం అడ్డమైన వాళ్ళు అవుతాం. రెండు, మిమ్మల్ని కూడా మీకు కేటాయించబడిన పార్కింగ్ ప్లేస్లో మాత్రమే మీరు వెహికల్ పెట్టాలి. ఒకవేళ ఏదైనా రోడ్డులో అట్లాంటి వెహికల్స్ ఏమైనా పార్క్ చేసేస్తే సెక్యూరిటీ కన్సర్న్స్ మీద మళ్ళీ ఆ వెహికల్ని టో చేయడం జరుగుతుంది. మీ వెహికల్ కూడా అనవసరంగా మళ్ళీ ఇబ్బంది పడుతుంది. కాబట్టి కేటాయించిన పార్కింగ్ ప్లేస్లోనే దయచేసి పార్కింగ్ చేసుకోండి.